హాయ్ అండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. మనం ఈరోజు చేయబోతున్న స్నాక్స్ 10 మినిట్స్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండి. సెకండ్ రెసిపీ రైస్‌తో చేస్తామండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్‌కి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీకి ఎటువంటి వెజిటేబుల్స్ యూజ్ చేయవలసిన అవసరం లేదండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యాప్సికమ్ వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి, సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక లార్జ్ సైజు టమాటా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలండి. 1 కప్ వచ్చేసి శనగపిండి జల్లించుకుని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉండాలండి. బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. మనం గోధుమ పిండిని ఆల్రెడీ నానబెట్టుకుని 20 మినిట్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చపాతీని సర్కిల్‌గా రోల్ చేసుకోండి. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. బాగా స్ప్రెడ్ చేయండి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీ మొత్తం. చూడండి, చాకుతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ లేయర్స్ ఫోల్డ్ చేయొద్దండి. కుక్ అయ్యేటప్పటికి బాగా కుక్ అవ్వదు. చేయికి తడి చేసుకొని 4 సైడ్స్ బాగా స్టిక్ చేసుకోండి. అప్పుడు లోపల ఉన్న మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. స్టీమ్ చేసేటప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా 6-7 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. స్టీమ్ అయిన తర్వాత తీసుకోండి పక్కకి. ఈ విధంగా కట్ చేసుకోండి కొద్దిగా కూల్ అయిన తర్వాత. చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. వేరొక ప్యాన్ తీసుకోండి. వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, మనం రెడీ చేసుకున్నవన్నీ వేసుకోండి. 2 సైడ్స్ బాగా రోస్ట్ అవ్వాలండి. చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్ అనేవి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్టీమ్ అయ్యేటప్పుడు మాత్రం కుక్ అయ్యేలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువ లేయర్స్ ఎక్కువగా రోల్ చేయొద్దండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా యమ్మీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లల స్నాక్స్కి. చూడండి, ఇప్పుడు నేను ఒక సన్నికాలు తీసుకున్నానండి. 20 వరకు వెల్లుల్లి తీసుకున్నానండి. ఈ సీజనల్లో వెల్లుల్లి మాత్రం చాలా మంచిది కదండి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీని చాలా క్లీన్‌గా ఉంచుతుంది. చాలా హెల్తీ కదండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1 స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకొని బాగా ఈ విధంగా కచ్చపచ్చ రుబ్బుకోండి. ఈ విధంగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ గాని, నెయ్యి గాని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు బ్రౌన్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత గుప్పుడు శనగపప్పు వేసుకోండి. కొద్దిగా మినపగుళ్ళు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి 2 వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేయాలండి. మంచి ఫ్లేవర్ రావాలి. మంచి అరోమా వస్తుంది ఫ్రై అయినప్పుడు. 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ అండి. 250 గ్రామ్స్ వరకు రైస్ నేను వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్‌లో లెమన్ జ్యూస్ వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీరు కావాలంటే ఎటువంటి వెజిటబుల్స్ యూజ్ చేయలేదు కదండీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి మాత్రం ఈ లంచ్ బాక్స్ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీ హస్బెండ్ లంచ్ బాక్స్‌కి కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు.